మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, అలాగే వాళ్ళ నాన్నగారిని, అలాగే వాళ్ళ నాన్నగారిని, రాజారెడ్డి గారిని 3 తరాల నుంచి చూసున్నారు గదా! సో, కడపలో ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందండి? సుమారుగా 52 స్థానాల్లో లాస్ట్ టైమ్ జగన్ వేవ్‌లో 49 స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి ఔట్ ఆఫ్ 52లో. సో, ఇప్పుడు ఎలా ఉండబోతోంది? ఓవైపు సొంత గూటు నుంచే జగనన్న వదిలిన బాణం షర్మిల అని అన్నారు ఒకప్పుడు ఆయన జైల్‌లో ఉన్నప్పుడు. ఇప్పుడు అదే బాణం రివర్స్ అయ్యి ఆ ఇంట్లోకి వెళ్ళిందా? మరొక వైపు విజయమ్మ గారు కూడా ఆహ్, వైఎస్ జగన్ను, షర్మిల 2 కళ్ళు అన్నటువంటి భావిస్తున్నటువంటి వైఎస్ విజయమ్మ గారు కూడా యూఎస్ అమెరికా నుంచి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. షర్మిలకు వేయండి. మీరు వేసిన ఓటు సాక్షాత్తు వైఎస్ఆర్ గారికి కరెక్ట్ వేసినట్టు. చూసినాము. ఎలా ఉంటుంది సార్ అంటే అది? ఇది ఎవరింట్లో అయినా మీ ఇంట్లో అయినా, నా ఇంట్లో అయినా హ్మ్. అన్న చెల్లెళ్ళ మధ్య గానీ, అన్నదమ్ముల మధ్య గానీ తగాదా అనేది హ్మ్. అది అంత ఎవరు హర్షించాల్సిన విషయం లేదు. అవునులెండి. ఏదైనా అందులోనూ మాలాంటి ఇళ్లల్లో జరిగితే అందులో పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అందులోనూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అవును. నా వ్యక్తి ఇంట్లో జరగడం అంటే హ్మ్. ప్రజల్లో అదొక రకమైన అభిప్రాయం కలుగుతుంది. అవునండి. తన ఖచ్చితంగా. ఇంట్లోనే తను సమాలించుకోలేనప్పుడు బయట ఏం చేస్తారు? బయటుండే ప్రజానీకానికి ఏం సహాయం ఇంట చేస్తాడు? గెలిచి రచ్చ గెలవాలంటారు గదా! ఇంట్లోనే గెలవలేనప్పుడు బయట అనే ఇంకేముంది? ఒక హ్మ్. రకమైన అభిప్రాయం కలిగేదానికి అవకాశం ఏర్పడుతుంది. హ్మ్. కాకపోతే షర్మిల కంటే పెద్దవాడు జగన్మోహన్ రెడ్డి. హ్మ్. ఇవి సమాలించుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీదనే హ్మ్. ఉంటుంది. అంటే పెద్దరికం తీసుకోవాల్సిన బాధ్యత ఆయన పైన. ఉంటుంది. హ్మ్. కానీ ఈయన జైల్లో ఉన్నప్పుడైతేనేమి, అదే మీరు జగనన్న బాణం అని అన్నారు కదా! హ్మ్. ఏదన్నా కానీ హ్మ్. అటువంటి పదాలు నేనెందుకు ఉపయోగించాలి? అవును. పాపం 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. హ్మ్. ఎన్నికల్లో కూడా విజయమ్మ కానీ, ఆమె షర్మిలమ్మ కూడా హ్మ్. జగన్మోహన్ రెడ్డితో పాటు సమానంగా ప్రచారం చేశారు. అదేలెండి. సరే అప్పుడు అధికారం రాలేదు కానీ తర్వాత అధికారం వచ్చింది. హ్మ్. అధికారం వచ్చినప్పుడు ఇంట్లో కుటుంబంలో ఆమె ఆశించుకోకుండా ఉంటే రాజకీయాలుగా ఆశించుకోకుండా ఏదో అన్న కోసం నేను తిరిగినాను, చేసినాననే అభిప్రాయంతో ఉండిన వ్యక్తి అయితే అవునండి. అవును. ఇబ్బంది లేదు. అవునండి. అవును. ఆమె కూడా రాజకీయంగా ఏదో ఎదగాలనే అభిప్రాయం ఉన్నట్టుంది. అవునండి. అవును. అటువంటప్పుడు కొంత రాజకీయంగా ఆమెకు సముచిత స్థానం కల్పించి ఏదో ఒక స్థానం ఇచ్చిండాల్సిన బాధ్యత అయితే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్. అయితే షర్మిల విషయంలో జగన్ ఆస్తి చేసింది. విషయంలో కూడా హ్మ్. ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు ఇద్దరు కుమారులే. హ్మ్. ఆయనకు కుమారుడు, కూతురు. ఆ! ఏదన్నా కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నేను ఇద్దరికీ సమానంగా పంచిస్తాను అని అంటున్నాను. మీ మధ్య ఎప్పుడైనా వచ్చినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు. ఫ్రెండ్లీగా. ఫ్రెండ్లీగా అదేందండి ఆ! ఆడపాప కదా కట్నాలు, కానుకలు ఏదో ఇచ్చి ఇవ్వచ్చు గానీ, సరిపెట్టేస్తారు గదా! మరి మరి భాగం ఆస్తుల్లో సమభాగం ఇస్తానంటారంటే, అంటే నాకు ఇద్దరు ఒకటే, ఇద్దరికీ సమానం ఇస్తాను. నాతో కూడా అన్న మీతో దాఖలాలున్నాయి. ఏం నేను సాక్ష్యం చెప్పలేను. అదేలెండి. దాంట్లకు అదేలెండి. ఆధారాలు ఇప్పుడు చూపించలేను. ఆయనే లేరు గదా! ఫ్రెండ్‌షిప్ మీద ఫ్రెండ్‌షిప్ మీద. మాట్లాడతాను నేను. అవునండి. అవును. నేను కూడా అన్నాను. హ్మ్. అదేమిటి ఆ విషయం ఏం బావుంటది అని హ్మ్. కూడా. అంటే లేదు లేదు నాకు ఇద్దరు ఒకటే అని అంటాను. ఓకే అండి. మరి ఆస్తి అయినా గానీ, రాజకీయంగా గానీ ఆమెకు సంస్థానం చూపించాల్సిన చూ బాధ్యత హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి మీద హ్మ్. ఉన్నది. అయి పోయి ఇప్పుడేమైంది ఆమె హ్మ్. ఇక్కడైతే తెలంగాణలో పార్టీ పెట్టుకున్నది. హ్మ్. సరే తర్వాత పోయింది ఏ హ్మ్. కారణాల వల్ల అయితేనేమి అవును కాంగ్రెస్ సార్. పార్టీ అధిష్టాన వర్గం పిలుపు అయితేనేమి, ఆమె కలవడం అయితేనేమి, హ్మ్. ఆమె రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతులు పట్టుకుంది. హ్మ్. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టుందంటే అచేతన స్థితిలో ఉంది. అన్‌కాన్షియస్ పేషెంట్ బెడ్ మీద ఉన్నట్టు. మరి ఇప్పుడు షర్మిల ఆధ్వర్యంలో వచ్చిన జవసత్వాలు తర్వాత హ్మ్. కొంచెం చైతన్యం అయితే తీసుకురాగలిగింది. హ్మ్. అభ్యర్థులను కూడా పోటీలో నిలబెట్టించగలిగింది. హ్మ్. అయితే ఎటువంటి అభ్యర్థులన్నా గానీ ఏదో వాటెవర్. స్థానాల్లో పోటీ హ్మ్. పెట్టించగలిగింది. కడప స్థానం గురించి అడిగారు మీరు. అవునండి. అవును. కడప స్థానంకొచ్చేసరికి ఆమె పార్లమెంట్ మెంబర్‌గా నిలబడినారు. హ్మ్. గతంలో అయితే ఎన్నో ఎన్నికలు చూశాను నేను. అవునండి. 81 నుంచి 81 నుంచి చూశాను. 2024 ఇది. కానీ పులివెందుల్లో కొన్ని గ్రామాల్లో అయితే ఏజెంట్లు ఉండేవాళ్ళు కాదు. హ్మ్. 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 వాళ్ళ కుటుంబానికే వేసేవాళ్ళు ఓట్లన్నీ గూడా. హ్మ్. ఈ మారైతే అన్ని గ్రామాల్లోనూ ఏజెంట్లున్నారు. ఏజెంట్లున్నారు. అట్లా తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి గాని, ఆ! షర్మిలమ్మ గాని, ఆ! వివేకానంద రెడ్డి కూతురు గాని ముగ్గురు ఆ! శ్రమించి అన్ని చోట్ల ఏజెంట్లను కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టారు. విచారించినప్పుడు ఏమంటున్నారంటే ఒక ఓటు హ్మ్. ఒక ఓటు అటు అంటే ఏసినామంటున్నారు. క్రాస్ అంటే ఓటింగ్ క్రాస్ పడిందని. ఓటింగ్ జరిగింది. అంటే ఒక వైఎస్ఆర్‌సీపీ ఓటు నుంచి షర్మిల జగన్మోహన్ పడింది. రెడ్డి గారికి, రెండో ఓటు షర్మిలమ్మ గారికి గూడా
మెజారిటీ పీపుల్ వేసినారు. అంటే అన్నా చెల్లెలకి సమప్రాధాన్యత అంత ఇచ్చారు. ఇంత గతంలో 50 లక్షల మధ్య వస్తున్న మెజారిటీ రాకపోవచ్చు అవినాష్ రెడ్డికి. అవినాష్ కొంచెం 5,000 10,000 ఏమికి రావడము 5,000 10,000 బొటాబొటి తక్కువ మెజారిటీతో. రావటము జరగచ్చు అక్కడ. ఇంకా మిగతా నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు అయితే ఉన్నారు కానీ వాళ్ళు బలమైన అభ్యర్థులు కాదు. కాదు. మొత్తం మీద తెలుగుదేశం నుంచి కొందరు క్రాస్ ఓటింగ్ చేశారు. ఎందుకంటే భూపేష్ రెడ్డి గారిని నిలబెట్టారు పార్లమెంట్. అవునండి, అవును. భూపేష్ రెడ్డి ఆయన పెద్ద తిరగలేదు పార్లమెంట్ నియోజకవర్గం. ఆయన ఏదో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఫస్ట్ జమ్మలమడుగే అనుకున్నారు. మామూలుగా అయితే జమ్మలమడుగు శాసనసభకు నిలబడాలని అతను తిరిగినారు. చంద్రబాబు నాయుడు కూడా ఏదో మీటింగ్ లో అక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత ఏదో ఆదినాయుడు గారు రావడం బీజేపీ టికెట్ రావడం అతన్ని ఇక్కడ పార్లమెంట్ నిలబడినారు. స్వయాన ఆదినారాయణ రెడ్డి తమ్ముడు కొడుకు అనుకుంటాడు భూపేష్ అన్న కొడుకు, అన్నగారు కొడుకు. కానీ ఆయన ప్రభావం ఏమి లేదు. అందువల్ల తెలుగుదేశంకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా శాసనసభకు కొందరు షర్మిలకు వేశారు. అలాగే వైఎస్ఆర్సీపీలో కూడా క్యాండిడేట్లకు వేసిన వాళ్ళు కొందరు షర్మిలకు వేశారు. మొత్తం మీద ఏతావత మైనారిటీ ఓట్లు అయితే ముస్లిం మైనారిటీ ఓట్లు టోటల్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డెసిషన్ కదా. దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అదే డెసిషన్ అనుకోండి, షర్మిల మీద అభిమానం అనుకోండి. ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే ముస్లిం సోదరులంతా ఆమె మెజారిటీ 90% ఆమెకే వేసింది. ఈ క్రమంలో బీజేపీ 4% రిజర్వేషన్ క్రిస్టియన్స్ కూడా చాలా మంది ఆమెకి ఓట్లు వేసినారు. డిపాజిట్ కూడా రాదనుకునే వ్యక్తి ఈ దినం పోటీలో అయితే ఉంది. బలమైన ఓటముల గురించి నేను చెప్పలేను కానీ బలమైన అభ్యర్థిగా ఉంది. అది జిల్లా రాజకీయం. తర్వాత శాసనసభకు తీసుకున్నప్పుడు శాసనసభలో కొంచెం 3-4 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి తెలుగుదేశం కూడా. తెలుగుదేశానికి కడపలో జిల్లా కడప జిల్లాలోనే కడప అయితేనేమి, కమలాపురం అయితేనేమి, ప్రొద్దుటూరు అయితేనేమి కొంచెం కీన్గా ఉండేటి, మైదుకూరు జమ్మలమడు కీన్గా ఉన్నాయి. అవి ఎటు వస్తాయో చెప్పలేను కానీ 3-4 వచ్చే పరిస్థితి అయితే ఉంది. అటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఆడ. సార్, బీజేపీ రిజర్వేషన్లు తొలగించేస్తోంది, 4% రిజర్వేషన్స్ వైఎస్ఆర్ తీసుకొచ్చినవి అనేది కూడా కాంగ్రెస్ ప్లస్ కాబోతుంది కదా. గంపకొత్తగా మైనార్టీ ఓట్స్ నుంచి ముస్లిం మైనార్టీ అంటే అది యాక్చువల్గా అయితే మేనిఫెస్టోలో రాసింది నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. ఎందుకంటే బాబ్రీ మసీద్ తర్వాత అయోధ్య కొంత ముస్లింలో కొంత కలకలము వ్యతిరేకత వచ్చింది. పివి నరసింహరావు దేశవ్యాప్తంగా ఆయన బాధ్యుడు కాదనుకోండి, బాధ్యుడు కాకపోయినా ప్రొటెక్ట్ చేయలేకపోయినాడు. చిన్నప్పుడు నాకు ఎక్కువ ముస్లిం సోదరులు బాగా నాకు ముఖ్యంగా సహాయ సహకారాలు చేశారు. దర్గా ఉంది, అక్కడ ఒక స్వామి ఉన్నాడు, వయసులో సమానస్తులమే, గౌరవించాడు, అన్నదమ్ముల మాదిరి ఉండేవారు. ఆయన అడిగాను ఏం చేస్తే కోపతాపాలు తగ్గుతాయి అన్నప్పుడు, ఎక్కువ పేదవారు కదండి, ఏదన్నా ఆర్థిక సహకారాలు వాళ్ళకు కూడా చేస్తే బాగుంటుంది, సామాజికంగా కొంత మార్పు రావచ్చు అని చెప్పాను. దాని ఆధారం చేసుకుని నేను అప్పుడు 6% రాశాను. 6% రాశారు నేను. 6% మేనిఫెస్టో రూపకర్త మీరు ఆ టైంలో రాసినట్టు 2004లో రాసినప్పుడు ఇది కూడా ఈ పాయింట్ కూడా రాశాను. ఓకే. జయభాస్కర్ రెడ్డి గారు కూడా చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. దాన్ని 2% తగ్గించింది ఎవరు? తర్వాత ఏమైంది ఏంటంటే జీవో ఇష్యూ చేసేటప్పుడు భాస్కర్ రెడ్డి ఉన్నప్పుడే జీవో ఇష్యూ చేసేటప్పుడు అది 51% మించింది. 50% లోపల ఉండాలి రిజర్వేషన్స్. 51% మించితే కోర్టుకు వెళ్తే చెల్లవాయి రిజర్వేషన్. అందుకని ఆ 2% తీసి 4% మాత్రం పెట్టారు. అందుకు 4% పెట్టారు. సరే, తర్వాత అది అమల్లోకి వచ్చింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చింది. ఓకే. ఆ రిజర్వేషన్స్ అప్పుడు వచ్చినాయి. సో అప్పుడు గెలుపుకు కూడా ఆ రిజర్వేషన్ అనేది కాంగ్రెస్కి ఒక పునాది లాంటిదనే చెప్పుకోవచ్చు. అప్పుడు ఆ కాలంలో అది పోయింది అనుకోండి, తర్వాత పోయింది, రకరకాలు వచ్చినాయి. తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ అటు ఇటు లేనే లేదు. ఆ విషయం కోసం అవి రాయాల్సి వచ్చింది. దాని మీదట నిన్న
కానీ మోడీ దీని గారు వెనక వచ్చినప్పుడు ఇప్పుడు మీరు అడుగుతుండే ప్రశ్నకు సమాధానం ఆ, అమిత్ షా అక్కడ హైదరాబాద్కు వచ్చినప్పుడు ఉమ్, మేము ఈ 4% రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేస్తామన్నారు. అన్నారు. 4% రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేస్తామన్నప్పుడు కొంచెం మైనారిటీస్లో అది వ్యతిరేక భావన పోయింది, ఉమ్, వ్యతిరేకంగా పోయింది. ఉమ్. పోవడంతో రాయలసీమలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు, తెలుగుదేశానికి కూటమికి. ఇంకొక కూటమికి ఉమ్. ఇంకొక 10-15 సీట్లు వచ్చేటి పోయినాయి పోయినాయి. ఈ ఈ స్టేట్మెంట్ వల్ల. అంటే జగన్ నెత్తి మీద పాలు పోసారా అమిత్ షా వచ్చి? వచ్చి ఓ 10-15 సీట్లు ఎక్కువ 10-15 వచ్చింది. సీట్లకి. ఎక్కువ అంటే ఒకవైపు చేశారు. అవినీతి సర్కార్ అన్నారు ఆయన జగన్ ని, మరోవైపు ఈ 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించి జగన్ నెత్తి మీద పాలు పోసారు ఎవరు? అమిత్ షా. సో ఈ క్రమంలో కూటమికి దెబ్బే. ఓవరాల్ గా ఎంత ఉంటుంది సార్? 52 స్థానాల్లో కూటమికి వచ్చే సంఖ్య ఎంత? నేను సంఖ్య చెప్పలేను, ఎందుకంటే సర్వే జనరల్ ఫీలింగ్. 10-15 స్థానాలు పోవడం అంటే చిన్న విషయం కాదు. గతంలో వచ్చేటువంటి అంటే ఇంకా వచ్చే ఉన్నాయి, ఆ వచ్చిన వాటిల్లో 15 పోయాయి. అంటే వేవ్ అయితే ఉంది కూటమికి రాయలసీమలో మీరు చెప్తున్న ప్రకారం. దీనివల్ల పోయినాయి, ఎందుకంటే మైనారిటీస్ ఎక్కువ కడప, కర్నూలు, అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్లోను, ఇట్లా రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లోను, మళ్ళీ తర్వాత చిత్తూరులో తక్కువ, ఇంకా నెల్లూరులో ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్, ప్రకాశం జిల్లాలో 2 అసెంబ్లీ సెగ్మెంట్స్, గుంటూరులో ఒక 2, విజయవాడలో ఒక 2, అక్కడంతా కలుపుకుంటే 8 సెగ్మెంట్లు వెళ్ళండి. వైజాగ్లో ఒకటి, ఇంక వేరే సెగ్మెంట్లలో ఉండరు, ఒక 7-8 సెగ్మెంట్లలో అయితే ఉంటారు మైనారిటీస్. అక్కడ సమస్య కాదు, కానీ రాయలసీమలో అయితే రాయలసీమలో ఎక్కువ మంది ఉంటారు. ఆ స్టేట్మెంట్ వల్ల నష్టం జరిగింది రాయలసీమలో. ఖచ్చితంగా కూటమికే నష్టం జరిగింది. మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వస్తానంటే, దక్షిణ కోస్తాంధ్ర అంటే సింహపూర్ జిల్లాగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఈ 2 దక్షిణ కోస్తాంధ్ర 22 స్థానాలు ఉన్నాయండి అక్కడ. గతంలో నెల్లూరు అనుకుంటా క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వీడి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు ఇప్పుడు ఎంపీ, ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మరోవైపు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు అనగానే ఆయనకే ఎక్కువ చరిత్ర ఉంది అక్కడ, రాజకీయ నేపథ్యం. ఆయన కూడా వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి అనుకోండి, మళ్ళీ వెళ్ళటం. సో ఎందుకు వదులుకున్నారు? అక్కడ జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చా, ఎందుకు నచ్చలేదు? ఏదో వాళ్ళు అయితే నాకు అంతర్గతంగా అయితే సమాచారం లేదు. సో ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రభాకర్ రెడ్డి అటువంటి పార్లమెంట్ సెగ్మెంట్స్ లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలపై పార్లమెంట్ కు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోవడం కానీ, మావంట శ్రీనివాస్ రెడ్డి నిలబడడం కానీ, అది కొంచెం వైఎస్ఆర్సీపీకి దెబ్బే. అంటే అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇటువైపు విజయసాయి రెడ్డి అంటే చిత్తూరు జిల్లా వ్యక్తి అంటే అక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చి ఇక్కడికి షిఫ్ట్ చేసినారో అది జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాల్సింది. రాజకీయంగా పరిణితి చెందిన వారికి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ, ఈయన ఎక్కడ, ఎందుకు వచ్చినారు ఇక్కడ అనేది ఎవరికైనా జిల్లా కాదు, జిల్లా కాని జిల్లా. అంటే తండ్రి కొడుకులకి ఇద్దరికి సరిపెట్టాలనా ఏంటి? ఏదో మరి ఏ భావనతోనో ఎందుకు తెచ్చి పెట్టారో కానీ, అది మోహిత్ రెడ్డి చంద్రగిరి ఎందుకు తీసుకొచ్చారో కానీ, ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది సరైన నిర్ణయం కాదు. ఎవరైనా రాజకీయంగా ఆలోచన చేసి కేవలము ఏమి సంబంధం లేదు. ఆయన ప్రభాకర్ రెడ్డి అంటే భార్యకి ఏదో టికెట్ అడిగినారని ఇవ్వలేదని చెప్పి ఆయన పోయి అక్కడ 2 టికెట్లు తీసుకొని నిలబడినారు. అది తెలుగుదేశం ఎసెట్ అయింది. కొవ్వూరు ఎమ్మెల్యేగా ప్రశాంత్ ఉన్నారు. ఏ విధంగా అయినా కూటమికి అది ఆయన చేరడం. సో అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇక్కడ నెల్లూరు వేదికగా విజయసాయి రెడ్డి కావచ్చు, ఓటమి అంచున. ఐ మీన్ టఫ్ ఫైట్ కూడా కాదు, కానీ అది విజయసాయి రెడ్డి కూడా నెల్లూరులో అంత నిలబడడం అంత సౌయంగా కనపడదు. ఎందుకంటే వైజాగ్ నుంచి ఆయనది నెల్లూరే స్వగ్రామం. ఎందుకు ఆయన వైజాగ్ బాధ్యతలు అప్పగించారు, పార్టీ బాధ్యతలు? 2024 ఎలక్షన్స్ వస్తే ఈయన ఎంపీగా నిలబడే అవకాశం ఉందని ఒక సంకేతాలు కూడా వచ్చారు. ఒక 2-3 సంవత్సరాల నుంచి ఆయన పని చేసుకుంటూ వచ్చారు. ఆయనతో పాటు తన అల్లుడు కూడా పనిచేస్తూ అక్కడ భూ కబ్జా ఆరోపణలు కూడా మూట కట్టుకున్నారు విజయసాయి. వాట్ ఎవర్ అండి. సో ఈ క్రమంలో వైజాగ్ నుంచి ఇక్కడ తీసుకురావడం అది మైనస్ ఉంటుందా? అది ఆయన నెల్లూరు అనుకోండి, నేటివ్ ఆఫ్ నెల్లూరు. సరే, వైజాగ్లో కార్యక్రమాలు చూస్తుండొచ్చు, అది వేరు సమస్య. కానీ ఆయన కంటే ప్రభాకర్ రెడ్డికే బాగుంది.
అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటే మళ్ళీ మాగుంట శ్రీనివాసరెడ్డికి వాళ్ళు ఎందుకంటే స్థానికంగా గ్రూప్ లోకల్ అన్లోకల్ ఇష్యూ కదా. వాళ్ళ ఆ, ఆయన ఆయన ఉన్నప్పుడు కూడా వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నగారు ఉన్నప్పుడు కూడా అవునండి, సుబ్బరామరెడ్డి గారు మంచి పేరు ఉంది. మళ్ళా తర్వాత శ్రీనివాసరెడ్డికి మంచి పేరు ఉంది. కాబట్టి కొంచెం వేవ్ ఒకటి ఇవన్నీ రకరకాల కలిసి వచ్చింది. సార్ వేవ్ అంటున్నారు, ఖచ్చితంగా కూటమికి వేవ్ ఉందా అంటే అక్కడ అయితే ఉంది. ఎక్కడ? ఎందుకంటే ప్రకాశం, నెల్లూరు అంటే కోస్తా జిల్లాల్లో ఇక్కడంటే ఏమంటే బీజేపీ ఉన్నందువల్ల కొంచెం ఈ 52 స్థానాలకు సంబంధించి నష్టం జరుగుతుంది. అక్కడ బీజేపీ జాయిన్ అయినందువల్ల పెరిగిందా, తరగడం అయితే తరగలేదు కానీ కాస్త కుస్తూ పెరిగింది. మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఈ 4 జిల్లాల్లో ఉంది కాబట్టి రాయలసీమ జిల్లాలో నష్టం జరిగింది. అక్కడైతే ఆ నష్టం లేదు. ఇక కృష్ణా గుంటూరు జిల్లాకు వద్దాం మైసూరారెడ్డి గారు. సో ఎలా ఉండబోతుంది? ఒకటి రాజధాని అంశం, రాజధానిలో అవన్నీ ఏం పని చేసినట్లేదులేండి. అక్కడ డబ్బుల ప్రభావం అయితేనేమి, కులాల ప్రభావం అయితేనేమి పనిచేసింది. మొత్తం మీరు కృష్ణా, గుంటూరు, తర్వాత వెస్ట్, ఈస్ట్ అవి మాత్రం కూటమికి మంచి మెజారిటీ ఇస్తాయి. ఏదో వైఎస్ఆర్సీపీకి జిల్లాకు 2-3 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదని అక్కడ నుంచి ఎవరన్నా ఫోన్లలో ముందు జనసేన టీడీపీ నిలబడుతుంది, కలుస్తాయా కలవో అనేది మీమాంస ఉన్నది. అదేలేండి. తర్వాత ఆయన అరెస్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు బాలకృష్ణ గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా పరామర్శించి రావటము, జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మేము ఓటుగానే కంటెస్ట్ చేస్తాము, వైఎస్ఆర్సీపీ ఓటును చీలనివ్వమని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్లోగా కన్సాలిడేట్ అయినారు. నేను కొందరు నాయకులను కూడా అడిగాను అక్కడ, కాపు నాయకులను, ఎందుకంటే మాకు మొదటి నుంచి తెలుసు కాబట్టి. అప్పుడు ఆ రంగా ఆ సమస్యల నుంచి బాగా పరిచయం ఉంది. ఆయన హత్య తదనంతర పరిణామాలు కలిసిపోతారా కలవరా అని. అవునండి, అవును. అంటే లేదండి, కొంచెం కలిసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లో కలిసి పని చేసుకున్నారు తెలుగుదేశం వాళ్ళు, ఇట కాపులు కూడా. అందువల్ల పెద్ద ఇప్పుడు అటువంటి ఆ పాతకాలంలో ఉన్న సమస్యలు లేవు, కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి, ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. కానీ స్టిల్ అక్కడ కొంత ఇంకా అన్రెస్ట్ ఉంది. కానీ రాను వచ్చేసరికి బాగా కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేట్ ఇప్పుడు మాట్లాడినప్పుడు ఇంకా గుద్దిపోసినట్టు పోసినారు సార్ ఓట్లు. ఈ వెస్ట్ కానీ, ఈస్ట్ కానీ, కృష్ణా, గుంటూరు కానీ అవే మెజార్టీ స్థానాలు సార్. 34 ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి, 33 కృష్ణా గుంటూరు జిల్లాలు. 2-3 కంటే ఎక్కువ జిల్లాకి 2-3 కంటే వచ్చే పరిస్థితి లేదు సార్. నేను ఈ టైంలో మిమ్మల్ని అడగాల్సింది ఒకటి, చంద్రబాబుని జైలుకు పంపించి ఇటు జనసేనకి, ఇటు చంద్రబాబుకి, టీడీపీకి జగన్ నెత్తి మీద పాలు పోసారు అన్నదైతే అర్థమవుతుంది. అంటే ఎన్నికలు దగ్గర చేసి ఆయన జైలుకు పంపించడం ఒక సింపతి అట్రాక్ట్ చేసిందని అనుకోవచ్చా? అంటే పవన్ చంద్రబాబు కలయికి ఒక ఆద్యం పోసింది అనుకోవచ్చు. అంటే వాళ్ళు కలవాలని తిరుగుతున్నారు అనుకో, వాళ్ళకి ఎక్కడ పాయింట్ దొరుకుతుందని చూసారు సార్. ఇది ఇంకా చంద్రబాబు కొంచెం తగ్గి పవన్ అక్కడ చేర్చుకోవడము, పవన్ కూడా కొంచెం తగ్గి చంద్రబాబు సైడ్ చేరడం ఒక అవకాశం కల్పించారు. ఇది జగనే దీనికి ఒక రాజమార్గాన్ని ఏర్పాటు చేశారు. ఉన్నది కొంచెం ఆయన కలిపేటట్టు చేశారు. వాళ్ళకి ఎప్పటి నుంచో పొత్తుల మీద కలవాలని ఉంది, దాన్ని ఎలాగా సరిదిద్దుకోవాలని అనుకున్నారు. అది వాస్తవమే. ఇక వైజాగ్ ఉత్తరాంధ్ర విషయానికి ఏంటి సార్? ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ కంప్లీట్ గా ఉత్తరాంధ్ర విజయంలో అంటే వైజాగ్లో కూడా అంటే అక్కడ స్థానిక నాయకులు చెప్పేది కూటమికే బాగుందని, శ్రీకాకుళం కూడా కూటమికే బాగుందని, విజయనగరంలో మాత్రం కొంచెం గతంలో క్లీన్ స్వీప్ అండి, 9కి 9 స్థానాలు కొంచెం ఇబ్బందికర పరిస్థితి. బట్ అంటే వైఎస్ఆర్సీపీకి బాగుందని కొంచెం సమాన స్థాయిలో వెళ్ళే అవకాశం ఇక్కడ ఉన్నట్టు లేదు అంట. సో ఖచ్చితంగా ఏది కృష్ణా, గుంటూరు, వెస్ట్, ఈస్ట్ మాదిరి, వైజాగ్ మాదిరి విజయనగరంలో లేదండి. సో 34 స్థానాల్లో మెజార్టీ స్థానాలు అయితే కూటమికి వచ్చే అవకాశం ఉంది.
అల్టిమేట్గా మీరు వైఎస్ఆర్సీపీకి ఎంత ఇస్తున్నారు సంఖ్య? నేను అల్టిమేట్గా అంటే నేను గట్టిగా అదే మామూలుగా చెప్పలేను ఒక కానీ అప్రాక్సిమేట్లీ ఒకటైతే కొంచెం ఈ ప్రచార సాధనాల్లో అయితేనేమి నువ్వు చెప్పకనే బెట్టింగ్లు అన్నావు. అవునండి, అవును, మీరే అన్నారు కాబట్టి అవును. వాళ్ళ సంఖ్యలు అయితేనేమి ఇవన్నీ ఆధారాలు చూసినప్పుడు 70 ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ అని చతికిల పడే అవకాశం ఉంది. 110లో ఎన్డీఏ గట్టెక్కే అవకాశాలు ఉన్నాయనేది అనిపిస్తుంది. అది ఇన్ని నేను నెంబర్ చెప్పలేను. ఇవేమంటే ఇప్పుడు బీజేపీతో దోస్తీ కట్టించడానికి, ఒక స్నేహబంధం ఏర్పరచడానికి చంద్రబాబుతో పవన్ ఒక మధ్యవర్తిత్వం వహించారు. ఇది అందరికీ మనకి తెలిసిందే. రేపటి రోజున కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుందా బీజేపీ? లేదు, మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీ ఎంపీలు కావచ్చు, జనసేన ఎంపీలు 2 స్థానాల్లో వాళ్ళు కూడా గెలుచుంటే కనుక వాళ్ళు కూడా రేసులో ఉంటారు. కేంద్ర మంత్రిగా ఏమన్నా అవకాశాలు పొందే అవకాశం ఉందా? ఇస్తుందా? బీజేపీ హ్యాండ్ ఇచ్చే అవకాశాలు ఉందా? ఎందుకంటే మీరు కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు అంటే కూటమిలో వాళ్ళు ఎవరున్నారు కేంద్ర మంత్రులు కాగలిగినారు? ఏమన్నా పురంధరేశ్వరి ఆవిడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, బీజేపీ పోయింది. మళ్ళీ ఇంక మరి తెలుగుదేశం అంటే మిత్రధర్మాన్ని, పొత్తు ధర్మాన్ని పాటించి కేంద్రంలో ఏమన్నా అవకాశాలు లేరు. అంత ఆశించుకుంటారో లేదో తెలియదు. అది నేను అంత పెద్ద ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే దాని సమస్య, ఎందుకంటే రిజల్ట్ వచ్చినాక అభ్యర్థులను బట్టి దాన్ని బట్టి అయితే చెప్పచ్చు. ఇప్పుడు వీళ్ళు వచ్చేదే ఊహించాల్సింది వస్తాన్ని ఊహించుకొని ఇంకొక మేడ కట్టమంటే కట్టలేను, చెప్పలేమండి. ఏదైనా జరగచ్చు, ఈ ఊహలే నిజం. అందుకని అది ఏమో కానీ ఇక్కడి చెప్పచ్చు ఆంధ్రాకు సంబంధించి. మామూలుగా అయితే ఆయనకు దాదాపు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారికి. మీరు అలా అంటున్నారు, బీజేపీ వాళ్ళు ఇప్పటికే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద కాసు కూర్చున్నారు అనేది ఎందుకు ఇవ్వరు మాకు అనేది ఉంది. అంటే ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకైతే కొంచెం సీట్లలో తగ్గాడు, చేసుకున్నారు. తర్వాత బీజేపీని కూడా తీసుకురావడం, అంటే బీజేపీ వాళ్ళకి తీసుకొచ్చిన దాని పెద్ద మేలు జరిగింది ఒరిగింది ఏమి లేదండి. అయినా తీసుకొచ్చింది. కాకపోతే కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఎన్నికల నిర్వహణలో ఏదో కాస్త పుస్త సాయం జరిగిండొచ్చు, చేసినారు. కాబట్టి ఆయనకైతే న్యాయంగా అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ అయితే పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ అయితే ఇస్తారు. ఒకతో మాట్లాడుతుంటే బీజేపీ నాయకులతో, ఓకే అండి మాకు కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వస్తుంది, బీజేపీ వాళ్ళు కూడా అదే అంటున్నాను. అంటే ఏం సీట్లు అని నేను అంటే మాకు 4 సీట్లు రాబోతున్నాయి, మేము కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అడుగుతామని. సరే, తర్వాత చంద్రబాబు నాయుడు ఏం ఒప్పుకుంటారో కూటమి. కేంద్రంలో అయితే ఈ సమస్య, ఈ డిస్కషన్ రావడం లేదు కేంద్రంలో. ఎందుకంటే ఆ రాజకీయమే వేరుగా ఉంది. ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి అవి గందరగోళంగా ఉన్నాయి. దాని నుంచి మనం ఇప్పుడు మాట్లాడాలి. అవునండి, అవును. తండ్రి బాటలో పయనించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సంక్షేమ పథకాలే పరమావధిగా ముందుకు వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 2004లో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారు ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత 2009లో కూడా గడ్డుకాల పరిస్థితులు ఎదుర్కొన్న పీఆర్పీ వచ్చేసింది, మనం గెలుస్తామో లేదో అనేది కూడా డౌట్ వచ్చింది. కానీ అక్కడ లార్జెస్ట్ పార్టీగా మీ కాంగ్రెస్ పార్టీయే, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ ప్రభుత్వ స్థాపన చేసింది. కేవలం విద్యా వైద్యం సంక్షేమ పథకాలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అనే 2 పథకాలు కూడా ఆయన గట్టెక్కించాయని మీలాంటి మేధావులు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు దానికి మించిన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం రూపంలో బటన్ నొక్కడం, కొన్ని లక్షలు కోట్లు, ఐ థింక్ కొన్ని వేల కోట్లు ప్రజల ఖాతాల్లోకి డీబీటీ వెళ్తుంది. ఇది ఖచ్చితంగా మాకు గెలిపించే మూలధనమే తప్ప ఎక్కడ కూడా ఇది మైనస్ పాయింట్స్ కాదని అంటున్నారు. ఇది మరి ఎందుకు సార్ ఇంత వేవ్ వచ్చింది మీ మాటలో చూస్తేనేమో? అంటే సంక్షేమ పథకాలు కూడా గెలిపించు పథకాలు అనేది ఆర్థిక శాస్త్రంలోనే సంక్షేమం అనేది ఒక కార్యక్రమం. ఓకే అండి, ఓకే. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత పన్నుల విధానంలో పేద వ్యక్తి కూడా సమానంగా పన్ను కడతారు. 5%, 10% దిస్ ఆర్ దట్ వే. అవునండి, అవును. ఎలా అంటే వస్తువుల మీద పన్నులు వేస్తారు కాబట్టి ఈ ప్రతి ఒక్క వ్యక్తి పే చేయాల్సింది. అవునండి, అవును. ఉదాహరణకు మీకు ఉదయం లేస్తే
తీసుకునే విషయం నుంచి చెప్తాను. అవును. కార్యక్రమం అక్కడే కదా అవునండి, అక్కడి నుంచే మొదలయ్యేది. కదా. కాఫీ తాగుతానే కాఫీ కదా ఈ తాగుతాం. కార్యక్రమం మొదలయ్యేది. ఉమ్, కాఫీలోనే 4 పన్నులు ఉన్నాయి. ఉమ్, చక్కెర మీద ఉందా, పాల మీద ఉందా, ఉమ్, డికాక్షన్ మీద ఉంది, ఉమ్, కప్పు మీద ఉంటుంది. ఉమ్. వండే సరే. గ్యాస్ పైన కూడా ఉంటుంది. సరే గ్యాస్ కూడా అవును. అది సరే, వంట కాదు వేరే అదేలేండి, సమస్య. అదేలేండి. ఆ, అవి ఉన్నప్పుడు ఉమ్, మీరు నేను కానీ ఏమంటామంటే ఆ, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఉమ్, చక్కెర ఉందనో డయాబెటిక్ అనో అదేనో ఇదనో షుగర్ వేసుకోం. వేసుకోం. తాగితే ఏదో కొంచెం అర్ధ కప్పు తాగుతాం. ఉమ్, కానీ పేదవాడు అట్ట కాదు కదా, గ్లాస్ పోసుకొని తాగాలి. ఉమ్. అంటే ఎవరు ఎక్కువ కట్టినారని పన్ను అనే దాన్ని చెప్తున్నారు. అవునండి, చిన్న అవును, విషయం అవును, అనుకోండి. అవునవును. అట్లా నిత్యావసరంగా రాత్రి వరకు, ఉదయం నుంచి రాత్రి వరకు, ఉమ్, పుట్టినరోజు నుంచి చనిపోయే వరకు పన్నులు కడతారు. ఉమ్. పేదవాడు, పేదవా. ధనవంతునికి ఇబ్బంది లేదు, మధ్యతరగతి కుటుంబీకులకు ఇబ్బంది లేదు, చిన్న తరగతి వానికి కూడా అదే ట్యాక్స్ పడుతుంది. అదే ట్యాక్స్ పెడతాం. అన్నప్పుడు వాడికి ఊతం ఇవ్వాలనేది ఆర్థిక శాస్త్రంలో ఉంది, ఈ సబ్సిడీల పథకాలు అనేది. ఆ, అంటే వాడి జీవనోపాధి కల్పించేదానికి, ఉమ్, వాడి కాళ్ళ మీద వాడు నిలబడుకునేదానికి ఉమ్. కొన్ని స్కీములు, వాడు కట్టిన పన్నులో నుంచి కొన్ని స్కీములు ఇవ్వాలనేది. ఇవ్వాలండి. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, న్యాయమైంది కూడా. యా. ఎందుకంటే నాతో పాటు అతను పన్ను కట్టినప్పుడు ఆ, అతను ఇబ్బందుల్లో ఉంటాడు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు సాయం అందించడంలో తప్పు లేదు. ఉమ్, ఇప్పుడు వచ్చే సంక్షేమ పథకాలు ఎట్టున్నాయి అని అంటే, ఓటు కోసం సంక్షేమ పథకాలు. ఈ పథకం పెడితే ఆ, ఇన్ని ఓట్లు వస్తాయి, ఆ, ఈ పథకం పెడితే ఇన్ని ఓట్లు వస్తాయి అనేది ఉమ్, దాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు పెడుతున్నారు. ఉమ్. రెండో విషయం ఏమిటంటే, గతంలో పన్నులు వేస్తున్నారు మీద అంటే ఈయనకి పిచ్చి పెట్టింది, ఏడ పన్నులు కట్టేస్తున్నాం మనం, వాళ్ళు ఏదో ట్రెజరీకో బ్యాంకో పోయి పన్ను కట్టేస్తే పన్ను కడతామా అని అనుకునేవారు. అవునండి, అవును. ఇప్పుడు జిఎస్టీ వచ్చినాక ప్రతి బిల్లులోనూ జిఎస్టీ అని వేస్తుంటే ప్రజలకు అర్థమవుతుంది. స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, పన్ను సిజిఎస్టీ, కడుతున్నాము అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అవునండి. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు, సంక్షేమ పథకాలు నువ్వు ఇచ్చినా ఏం మా డబ్బే కదా, సొంత డబ్బు కాదు కదా అనేది ఒకటి. అనేది రెండోది, ఈ చేత్తో ఇస్తున్నారు, ఈ చేత్తో తీసుకుంటున్నారు. తీసుకుంటున్నారు. అంటే ఈ చేత్తో ఇస్తున్నారు, ఈ చేత్తో తీసుకుంటున్నారు అనేది ఏ వర్గము అని అంటే, ఆ ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి సంస్కృతి కాదు. ఆయన మేనిఫెస్టోలో ఏమన్నారు, నేను మద్యపానాన్ని నిషేధిస్తాను అన్నాను. అవును. సరే, మద్యపానాన్ని నిషేధించుతాన్ని ధరలు పెంచినారు. ఏందే ధరలు పెంచినామంటే, ధరలు పెంచి మద్యం అందుబాటులో లేకుండా చేసి మద్యపాన నిషేధం తీసుకొస్తారన్నారు అని ధరలు అయితే పెంచినారు. సరే, బ్రాండ్లు తీసుకుంటే ఏవో రకరకాల బ్రాండ్లు. ఉదయం పోయి నువ్వు అడిగితే వాడు బ్రాందీ షాప్ వ్యక్తి 100 రూపాయలదా, 200, 300 అని పేరే కానీ వాడి పేర్లు కూడా తెలియదు. సరే, 300 అని ఇచ్చినారు అనుకోండి, మళ్ళా సాయంకాలం పోయి 300 అడిగితే వేరే బ్రాండ్ వస్తుంది. ఎందుకంటే 3 లైన్లు ఉంటాయి వ్యాపారానికి, మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషను, సేల్స్. ఇప్పుడు బ్రూవరేజ్ డిస్టిలరీస్ అన్ని దాదాపు వాళ్ళకు సంబంధించినవి అని అంటున్నారు. అవును. తర్వాత డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి బ్రూవరేజ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొనాల్సిందే. షాపులు వచ్చేసరికి వాళ్ళ చేతుల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు. 3 లైన్లు ఒకటే వ్యక్తి కింద ఆధారపడి ఉన్నాయి. రేట్లు చూస్తామంటే దేశంలో ఎక్కడా 2 రేట్లు. ఫోన్పే, గూగుల్ పే లేవు, మీకు తెలిసి ఉంటుంది. అవి క్యాష్ పేమెంట్. తర్వాత ఈ బ్రాండ్ కూడా ఎక్కడ ప్రపంచంలో దొరకదు. వీటన్ని బట్టి వాళ్ళకు కూడా ఏమవుతుంది అని అంటే, ఒకరోజు నేను ఎవరో అంటే పాతల్లో ఉంటారు కదా, ఇప్పటికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఒక మహిళ వచ్చింది. మహిళ వస్తే ఏదో అడుగు ఎంఆర్ఓ చెప్పంటే, ఏందమ్మా ఈ వయసులో కానీ నేను ఎంఆర్ఓతో మాట్లాడేది, వాడు ఎమ్మెల్యే దగ్గరికి పోతుంటారు కదా, వాడు ఏం కావాల్సిన వాడే కదా, పోకూడదా అంటే, ఏదో సార్ వీళ్ళు సార్ ఇబ్బంది, ఏదో నువ్వే చెప్పురా సార్. సరే చెప్తానులేమ్మా అని ఫోన్ పెట్టించుకోమని, ఎన్ని పథకాలు వస్తాయంటే ఇంక్విజిట్ ఉంటుంది కదా, 2-3 అన్నా వస్తాడాయా అని అంటే, 2 లేదు సార్ వచ్చేది. పర్వాలేదు, ఒక 50,000 60,000 వస్తుంటుంది అంటే, లేదు 40,000 వస్తాయి సార్ అని.
40,000 మంచి డబ్బే కదా, 40,000 ఏం బాగుంది నీ పని అని నేను అన్నా. ఏం బాగులే సార్, సాయంకాలం అయ్యేసరికి మా ఆయన పోయి ట్యాక్స్ కడతారు కదా అని. అయిపోయింది. నేను తల ఎదిరించుకుంది, ఏంది ట్యాక్స్ కట్టేది, ఎక్కడ ట్యాక్స్ కడతా, బ్రాందీ బ్రాందీ షాప్. అంటే నీకు ఏమైతుందంటే నీవు ఇచ్చిన స్కీము, ఆ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే నీవు ఇలా ఇచ్చిన ఇచ్చి స్కీము ఇలా తీసుకోవడం, ఇలా ఇచ్చి అలా తీసుకున్నారనేది. ఈ ప్రతి కుటుంబంలో ఉంటారు, ఎటువంటి సమస్యలు ఉన్నాయి అన్ని. అవునండి, అవును. అందుకని ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా వాళ్ళకు పూర్తి సంతృప్తి లేదు. లేదు కాబట్టి ఇది మా డబ్బే కదా అనేది ఈ పన్నుల రూపాన వస్తుండే దానివల్ల అవి కొంచెం ప్రజల్లోనే నాటుకుపోయిన దానివల్ల ఒట్టి సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయనే దానికి లేదు. ప్రభుత్వ పనితీరును కూడా దృష్టిలో పెట్టుకొని చూడాలి. అభివృద్ధి విషయంలో ఇతర కార్యక్రమాలు కూడా బేరీజు వేసుకొని చేసినప్పుడే సమతూకంలో, ఎందుకంటే ఒక్క మారు అధికారంలో ఉంటానే అసంతృప్తి అనేది నీడ మాదిరి వస్తుంది. ఆ నీడని ఎంత వీడైతే అంత తగ్గించుకునే దానికి, అంటే అంత అసంతృప్తిని తగ్గించుకుంటా ప్రభుత్వ పరిపాలన సాగిస్తే అవును సార్, అప్పుడు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ప్రజల్లో ఏం మా డబ్బు మాకు ఇస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు కొందరికి వస్తాయి, ఒక 50% మందికి వస్తాయి, మిగతా రాకపోతే ఏం ఆయనకు వచ్చిన నాకు రాలేదు అన్నట్టు, ఏం ఆయన డబ్బు ఇస్తున్నారు, ఇట్లా రకరకాల సమస్యల వల్ల సంక్షేమం ఒకటి గెలిపించుకోవాలి. ఇతర కార్యక్రమాలు కూడా దృష్టి పెట్టాలా, ఇతర కార్యక్రమాలు చేపట్టినప్పుడే ఆ అసంతృప్తి అనేది ఉండదు. అందుకే ఇటువంటి పరిస్థితి వచ్చింది ఈ ధనము అంట. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా కానీ ఈ పరిస్థితి రావడానికి లిక్కర్ విషయంలో అది ఒక మెయిన్ పాయింట్ మీరే తీసుకొచ్చారే కాదు, మిగతా సమస్యలు కూడా, ధరలు కూడా, ఇంకా ఉద్యోగస్తులు నిరుద్యోగులు ప్రభుత్వ పనితీరు అయితేనేమి ఇవన్నీ కలిసి వస్తాయి కదా సార్. ఉద్యోగస్తులు పూర్తి స్థాయి వ్యతిరేకం అంటున్నారు, అలాగే జాబ్ క్యాలెండర్ ఎవరు రిలీజ్ చేస్తానని మాట తప్పారు, ఇటు నిరుద్యోగులు కూడా వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. మీ మాటల్లో ఏం చెప్తారు? ఉద్యోగులు సహజంగా వ్యతిరేకంగానే ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఇది ఈ దినం కాదు పరిస్థితి. నేను ఒక ఎన్నికలో చూశాను, ఈ ఎంప్లాయీస్ది ఎన్నిక జరుగుతుంది కదా, జరిగినప్పుడు కడప అనంతపురం సంబంధించి ఒక వ్యక్తి నిలబడినారండి, మంచి మిత్రుడే. ఆయన అంత డబ్బులు ఆర్థిక స్తోమత ఉన్న వ్యక్తి, అదే లేదు, ఏదో దండం పెట్టుకున్నాడు, అందరి దగ్గర తిరిగినాడు, అడిగినాడు, ఏదో 10 పరకో ఇచ్చినాడు అనుకోండి. అదేలేండి. కానీ అవతల వైఎస్ఆర్సీపీ తరపున నిలబడిన వ్యక్తి 1500 ఇచ్చినాడు. ఇచ్చిన ఇతనే గెలిచాడు, రామ్ గోపాల్ రెడ్డి గెలిచాడు. అంటే ఉద్యోగస్తులు వ్యతిరేకత ఉన్నట్టే కదా. అవునవును, అది ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఉద్యోగస్తులు సిపిఎస్ అనేది అమలు కాని లేదు, సంతృప్తి లేదు, అసలు అమలు కాని హామీ అటు సార్. అది ఏది సిపిఎస్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది మీ హయాంలోనే నాటి ఏదైనా స్కీమ్ కానీ వాళ్ళతో చర్చలు జరిగిన విధానం కానీ ప్రభుత్వం మీద అయితే ఉద్యోగస్తులైతే అసంతృప్తం. నిరుద్యోగులు సార్, నిరుద్యోగులు వాళ్ళకు కూడా మెగా డిఎస్సీ మీద సంతకం పెడతానంటున్నాడు. సూపర్ 6 మేనిఫెస్టోలో చంద్రబాబు మెగా డిఎస్సీ ఫిలప్ కూడా చేయలేదు కదా, చేయలేదండి. అది నిరుద్యోగులు సామాన్య జనం అందరూ ఒకటే కేటగిరీ. వాళ్ళకు కూడా ధరలు అయితేనేమి, రకరకాల సమస్యలు, ఉద్యోగం రాని సమస్యలు అయితేనేమి అన్ని కలగొస్తుంటాయి కదా. సార్, జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ మంచిదా చెడ్డదా? నేను చెడ్డదని నేను అన్ను. ఎందుకంటే గ్రామంలోనే వాళ్ళ సమస్యలు ఏదో పోతున్నారు, ఎంఆర్ఓ ఆఫీసులో తెచ్చిస్తున్నారు, 10 రూపాయలు తింటున్నారో లేదో, ఏదో కొందరికైతే ఒక 4,000 5,000 అభివృద్ధి అయితే వస్తుంది. ఈ మాట ఎందుకని అంటున్నానంటే, ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ మీద నిప్పులు చెరిగినటువంటి పరిస్థితి. మళ్ళీ వాళ్ళు యూటర్న్ తీసుకుని వాలంటీర్ వ్యవస్థను అలాగే ఉంచుతాం, 10,000 రూపాయలు ఇస్తామని కూడా సూపర్ 6 మేనిఫెస్టోలో పెట్టినటువంటి పరిస్థితి. సో ఏంటిది వాలంటీర్ వ్యవస్థ మంచిదా చెడ్డదా అంటే ఒక రాజకీయ నిపుణులు, ఎందుకంటే ప్రజలకు పరిపాలన అందించడంలో ఏదైనా కానీ ఒకప్పుడు తాలూకా కార్యాలయాలు ఉన్నాయి. తాలూకా నేతలకి మనిషికి కొంచెం దూరాభారం అవుతుంది కొన్ని గ్రామాలు. అవునులేదు సార్. సరే, మండల వ్యవస్థ వచ్చేసరికి కొంచెం మండలం అనేసరికి గ్రామాలకు దగ్గరైంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి రెవెన్యూకు సంబంధించో దేనికో దానికి క్యాస్ట్ సర్టిఫికేట్లను రకరకాల సమస్యలు ఉంటాయి. అవును సార్. అవన్నీ ఉన్నప్పుడు వాళ్ళకు గ్రామంలో లభ్యం అయ్యేటప్పుడు ఏదో ఆ వాలంటీర్ వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులో ఏదో 10 రూపాయలు ఖర్చు అయితే ఏదో తీసుకుపోయి తెచ్చిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక సౌలభ్యం ఏర్పడింది.
అది తీసేయలేదు. అది చెడ్డది అని ఎవరం చెప్పము. పరిపాలన గ్రామంలో దగ్గరకు వచ్చినప్పుడు మంచిదే అని అంటాం. సో జగన్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం మేలే జగన్కి. ఎవరు చెప్పినారో సలహా తీసుకున్నాం, అది తప్పుడుది అని ఎవరం చెప్పలేము. సార్ ప్రశాంత్ కిషోర్ 2019లో ఒక రాజకీయ వ్యూహకర్తగా ఉండి 151 సీట్లు కూడా అతను ఊహించలేదు. 130 సీట్లు అయితే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తాయనేటువంటి ఆయన ఈరోజు ఎందుకు అంతలా రివర్స్ అయిపోయారు ఆయన? వాళ్ళది వ్యక్తిగత అభిప్రాయమేనా లేకపోతే ఆయన కూడా ఒక వ్యూహంగా మాట్లాడుతున్నారు? విశ్లేషణ చేసేవారు. ఇక్కడే కాదు, చాలా చోట్ల చేసినారు, చాలా పార్టీలకు చేసినారు. ఇప్పుడు ఆయన దాని నుంచి విరమించుకొని బీహార్ రాజకీయాల్లో ఉండాలని ఫెయిల్యూర్ పాలిటిషియన్ గా మిగిలారు ఆయన. నేను ఆ మాట కూడా అనలేదు. ఎందుకంటే ఆయన ప్రయత్నం ఆయన చేశారు. రేపు పొద్దున నిలబడచ్చు, ఇంకొకటి కావచ్చు, కాదని నేను చెప్పలేను. ఏదో పార్టీ పెట్టాలని పోయినారు, మళ్ళీ సాధించుకున్నారు, వచ్చినారు. ఇక్కడ లాస్ట్ టైం ఎన్నికల్లో మాత్రం వాళ్ళ విభాగమే ఇక్కడ పనిచేసింది. అవునండి, ప్రశాంత్ వాళ్ళ విభాగం కాదని అంటున్నారు. ఐపాక్ నుంచి ఆయన బయటకు వచ్చేసారు. బయటకు వచ్చినారు, అప్పటికైతే ఆయన కిందనే ఉన్నది. ఆయన కిందనే ఉన్నది. ఆయనే సలహాలు గిలాలు ఇస్తున్నారు. ఈ నవరత్నాలు అన్ని కూడా ఆయన ఆధ్వర్యంలో రూపొందిస్తారులేండి. ఏం ఏజెన్సీలు, ప్రతి ఏజెన్సీలు చేసేది అవే గెలిపిస్తాయని చెప్పను. ప్రజల్లో ఏముందో చూసి వాళ్ళు నాయకునికి చెప్పే వ్యవస్థ అది ఏముంది, కార్యకర్తలైనా చెప్తారండి విచారించి. అంటే ప్రశాంత్ కిషోర్ మాటలు పోలింగ్ ముందు ఆయన చాలా స్టేట్మెంట్స్ ఇచ్చేసారు. ఆయన ఇలాగ ఎన్నో వేదికలు పంచుకుని ఇది ఒక వేస్ట్ గవర్నమెంట్, ఆయన ఘోర ఓటమిని చూడబోతున్నారని. సో దాని ఇంపాక్ట్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా ఉండదా అనేది ఆయన స్టేట్మెంట్ వల్ల ఇంపాక్ట్ అనేది కాదు, ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని ఆయన చెప్పినారని మనం అనుకోవాల్సిందే. ఎందుకంటే ఈ విభాగంలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన రకరకాల స్నేహితులు ఉంటారు కదా, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. నేను ఈ దినం రాజకీయాల్లో లేకపోయినా ఎంతో మంది నాకు చుట్టుపట్ల నాకు సంబంధించిన వ్యక్తులు కానీ, స్నేహితులు కానీ, రాజకీయంగా ఒక అవగాహన ఉండేవాళ్ళు కానీ ఎంతోమంది మాట్లాడుకుంటారు, విశ్లేషణ చేసుకుంటుంటాం. విశ్లేషణ చేసుకున్నప్పుడు వచ్చిన విషయాలే కదా ఇప్పుడు మీకు చెప్పినట్టు కదా. అట్నే ప్రశాంత్ కూడా ఆయన ఆ విభాగంలో పనిచేసినారు కాబట్టి ఆయన ఇతరులతో మాట్లాడిండొచ్చు, చర్చించవచ్చు, ఏదైనా కూర్చున్నప్పుడు డిస్కస్ చేసుకుండొచ్చు. దానివల్ల అటువంటి స్టేట్మెంట్ వచ్చిండొచ్చు. ఆ స్టేట్మెంట్ వల్ల ప్రభావితం అవుతారని నేను చెప్పడం లేదు, కానీ ఆ స్టేట్మెంట్ అనేది ప్రజల్లో ఉండే అభిప్రాయాన్ని తెలియజేసింది. మరొక వైపు ఆయనకి ఇంటి పోరే తప్పలేదు పాపం చెల్లెల మూలంగా. మరొక వైపు మిత్రపక్షంగా ఉన్నారు లోపాయకారిగా, అది కూడా ఇటు ఎన్డీయూతో దోస్తీ అనుకున్నటువంటి బీజేపీతో ఎక్కడ కూడా అమిత్ షా కానీ మోదీ కానీ తొలినాళ్ళు పర్యటించినప్పుడు ఎక్కడ జగన్ మీద ఒక చిన్న ఏగ కూడా వాళ్ళనివ్వలేదు. ఇటు పవన్ పక్కన ఉంటూనే కూడా ఎక్కడ కూడా జగన్ విమర్శించలేదు, ఆయన ప్రభుత్వాన్ని విమర్శించలేదు. మొన్న పోలింగ్ జరుగుతున్న 1 వీక్ బిఫోర్ ఇక్కడ క్యాంపెయినింగ్కి వచ్చి ఒకవైపు అమిత్ షా కావచ్చు, మరోవైపు ప్రధాని మోదీ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా తూర్పారు పట్టిన పరిస్థితి. ఎందుకు అంత చేంజ్ అయిపోయారు వాళ్ళలో? అంటే చేంజ్ అంటే నేను పోలవరం విషయంలో మామూలు విమర్శలు చేయలేదు, చంద్రబాబు కంటే చాలా దారుణంగా చేశారు స్టేట్మెంట్స్. రాష్ట్రం తిరోగమనం బాట పట్టిందని అంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అసలు ఊహించలేదు. అసలు ఒక విషయం మనం గమనిస్తే కనుక 2019 నుంచి 2024 వరకు కేంద్రంలో పార్లమెంట్లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఎంపీలు గంపగుత్తగా మద్దతు పలకడం జరిగింది. ఎందుకు సార్ ఎక్కడ బిడిసి కొట్టింది? అంటే నేను ఇది బిడిసి కొట్టింది అదేలేండి, వాళ్ళ వ్యూహాలు ఏంటనేది చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు దేశ రాజకీయాల నుంచి వాళ్ళు ఆలోచన చేస్తుంటారు. వాళ్ళు కూడా ఎన్డీఏ కూటమి, బీజేపీ ప్రభుత్వం అనడం లేదు కానీ ఎన్డీఏ కూటమి వాళ్ళలో కూడా భాగస్వాములు. ఈయన కూడా అప్పుడు ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు కానీ, అమిత్ షాతో మాట్లాడినప్పుడు కానీ, నేను అలయన్స్ పెట్టుకుంటే నాకు కొన్ని ఇబ్బందులు వస్తాయి, నష్టం జరుగుతుంది అని ఏదో చెప్పుకున్నాడు. నాకు ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్లు మీ ప్రభుత్వానికే మద్దతు ప్రకటిస్తామని అన్నారు. వాళ్ళు కూడా అప్పుడు వాళ్ళకున్న పరిస్థితుల్లో అయితేనేమి ఆ మేరకే అంగీకరించినారు. అటు తర్వాత కాంట్రవర్షియల్ బిల్స్ ఎన్నో వచ్చినాయి. వాటి అన్నింటిలోనూ పార్లమెంట్లో మద్దతు ప్రకటించింది. మద్దతు ప్రకటించినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు 2-3 మార్లు
అటు ఇటు కాకుండా మాట్లాడినారు. ఎందుకంటే ప్రధానమంత్రిగా ఉండే వ్యక్తి, కేంద్రానికి హోంశాఖలో నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అంశ సడన్గా వచ్చి వీడొచ్చి చెడామడా ఎవరు విమర్శించలేరు. కాబట్టి ఫస్ట్ మొదటి దశలో అయితే కొంచెం సాఫీగానే మాట్లాడినారు. తర్వాత ఎన్డీఏ కూటమి ఏర్పడిపోయింది. అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన భాగస్వామ్యం అయిపోయినారు బీజేపీ. భాగస్వామ్యం అయినాక భాగస్వామ్యం పక్షాల తరపున తప్పకుండా మాట్లాడాలి. భాగస్వామ్యం ఎన్డీఏ తరపున వాళ్ళు ప్రచారానికి వచ్చినప్పుడు తప్పకుండా వైఎస్ఆర్సీపీని విమర్శించాల్సిందే కదా. ఒకవేళ గతంలో మద్దతు ఇచ్చినారని ఒకవేళ సింపతి కారణాలు ఉన్నా రాజకీయంగా వేరైపోయినప్పుడు తప్పకుండా జరిగిన తప్పులను విమర్శించాల్సిందే. సో మరొక వైపు చంద్రబాబు హామీలు అమలు చేసే వ్యక్తిగా మీరు భావిస్తారా? ఈ సూపర్ 6 అమలు బాధ్యత ఈ కూటమిదా, కేవలం చంద్రబాబు వన్ మ్యాన్ షోదా? అంటే ఇప్పుడు కూటమిదా అని అంటే, ఎందుకంటే ఆ ఉమ్మడి మేనిఫెస్టో ఆ సభలో ఇలా పెట్టినప్పుడు ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు చంద్రబాబు ఇది చూపించారు ఇలాగ మేనిఫెస్టో. ఆ పక్కన ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు ఎవరైతే ముఖ్య నాయకులుగా ఉన్నారో వాళ్ళు టచ్ కూడా చేయలేదు. అదే నేను దానికోసమే చెప్తాను. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి అది మేనిఫెస్టో వాళ్ళ 6 అయితేనేమి, సూపర్ 6 అయితేనేమి, అవి ఇప్పుడు ప్రస్తుతము ఎవరైనా చెప్పిన తర్వాత అమలు చేయాల్సిందే. ఏ పథకమైనా అమలు చేయాల్సిందే. చేసేది ఎంతవరకు చేస్తారనేది వేరే విషయం. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఏయో ఒక కండిషన్స్ పెట్టాలి. అవునండి, కండిషన్స్ ఎందుకంటే మధ్యతరగతి కుటుంబీకులకు, అప్పర్ క్లాస్ వాళ్ళకు చెందకుండా ఏదో ఇన్కమ్ ట్యాక్స్ అనో, 5 ఎకరాల భూమినో, రకరకాల కండిషన్స్ పెట్టి. అవును సార్, అవును. పెట్టినప్పుడు అది 40% మందికో 50% మందికో వస్తుంటాయి అనుకోండి. ఆ లబ్ధిదారుల ఎంపికలో కొన్ని అవకతవకలు ఇవన్నీ సహజంగా జరిగేటండి. అమలు చేయడం అంటే సరికి వచ్చేసరికి అమలు చేయక తప్పదు. ఎందుకు అంటున్నానంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసినప్పుడు, ఇప్పుడు రాష్ట్రానికి మేమున్నప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు 56 కోట్లు మొత్తం రెవెన్యూ వస్తున్నది. 56 కోట్లు. అది 10 కోట్లు 20 కోట్లు పోతూ పెరిగిపోతుంది కదా. పెరుగుతా అంజయ్య గారు తర్వాత కాంగ్రెస్ పార్టీ 83లో దిగిపోయింది కదా, రామారావు అధికారంలో. ఆ టైంలో 800 కోట్లు పోయింది. 800 కోట్లకు వెళ్ళింది. 52 కోట్ల నుంచి 800 కోట్లు. అయితే అభివృద్ధి చూసుకున్నప్పుడు అప్పుడే అభివృద్ధి జరిగింది. ఎందుకంటే నీటిపారుదల రంగం చూసుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ కానీ, తర్వాత కింద కృష్ణా బ్యారేజ్ కానీ, గోదావరి బ్యారేజ్ కానీ, కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, జూరాలో కూడా అప్పుడే స్టార్ట్ చేయటం, ఇవన్నీ కూడా అప్పుడే ఏర్పడ్డాయి ప్రాజెక్టులు. నీటి వనరులు చూసుకుంటే తర్వాత ఎలక్ట్రిసిటీ తీసుకుంటే 80% గ్రామాలకు ఎలక్ట్రిసిటీస్ పవర్ సప్లై. రోడ్లు చూసుకుంటే జిల్లా రోడ్లన్నీ సింగిల్ లేన్ తార్ రోడ్లు ఉన్నాయి, జిల్లా కేంద్రానికి వెళ్ళే రోడ్లు. అవునండి, అవును. ఇవి ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత ఇప్పుడు రామారావు వచ్చినాక సంక్షేమ పథకాల పట్ల మొగ్గు చూపడం, 2 రూపాయల కేజీ, 2 రూపాయలకే కిలో బియ్యం, సబ్సిడీ పవర్ అయితేనేమి, ఈ సబ్సిడీ స్కీమ్స్ రాను మొదలు. రామారావు గారు బియ్యానికి అయితే 50 కోట్లు. అటువంటిది మేము దిగిపోయిన నాటికి 1800 కోట్లు అయింది. రాష్ట్ర ఆదాయం అంతా బియ్యం పథకానికే సరిపోయింది. అంటే మళ్ళా చంద్రబాబు నాయుడు వచ్చినాక నన్ను ఒక మిత్రుడు అడిగినారు, ఏమడిగినా డబ్బులు లేవు అంటావు నువ్వు, ఇప్పుడేం చంద్రబాబు నాయుడు వచ్చినాక మీరు సెట్టు ఆయన పెడతానరే ఏంటంటే కార్యక్రమాలు, నువ్వు డబ్బులు లేవు అంటే, ప్రతి గ్రామంలోనూ ఏదో పూడికలు తీసేదానికి 1 లక్ష రూపాయలు అందిస్తానరే. నేను అప్పుడు ఈ రెవెన్యూ మీద కాన్సన్ట్రేట్ చేసిన. నాకు ఎన్జిఓ ఆర్గనైజేషన్ అంటే చేసినప్పుడు రెవెన్యూస్ చూస్తే 50 నుంచి తీశాను నేను. ఇస్తే ఆయన వచ్చి నాకు వ్యాట్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. చేసిన తర్వాత 35,000 కోట్లకు పోయింది. అందువల్ల ఆయన కొన్ని కార్యక్రమాలు చేయగలిగినారు. అది రాజశేఖర్ వచ్చేసరికి 80,000 కోట్లకు పెరిగింది. ఇప్పుడు 2 రాష్ట్రాలు తీసుకుంటే 2,30,30,000 కోట్లు ఉండాలి.
50 కోట్ల ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఇక్కడ. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల ఆదాయం తీసుకుంటే 2,30,000 కోట్ల. ఇది 3 సంవత్సరాల కింద. 3 సంవత్సరాల క్రితం. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ అకౌంట్స్ రావు కదా. మరి ఇంత ఆదాయం పెరిగినాక అట్నే ఉంటాయి, ఈ సంక్షేమ కార్యక్రమాలు అట్నే ఉంటాయి, ఈ అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతుంటాయి. అది అంటే మీరు చెప్పింది మామూలుగా విశ్లేషించుకుంటే హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ సేఫ్. మామూలుగా రాష్ట్ర రాజధాని అక్కడ ఏదీ లేదు కాదు. అది కూడా పైగా అది కూడా ఒప్పుకోను. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర రాజధాని ఉంది, రిసోర్సెస్ లేవంటారు ఇక్కడ. కాదు రాష్ట్రం. సరే, నేను అన్ని రంగాలను చేస్తే కాదులేండి. ఫార్మా రంగంలో అయితే ఈ సిటీలో బాగానే ఉంది కదా. అవును. సరే, ఫార్మా రంగం పోయేసరికి ఫార్మా ఇండస్ట్రీలో ఏం ట్యాక్స్ కడతారు? పర్సనల్గా వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. ఏదైనా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ ఉంటే కస్టమ్స్ డ్యూటీ కడతారు. తర్వాత కట్టేది జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ కట్టాల్సిందే. కట్టినప్పుడు అవి ఇన్కమ్ ట్యాక్స్ కానీ కస్టమ్స్ డ్యూటీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది. సెంట్రల్ జిఎస్టీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది. స్టేట్ జిఎస్టీ ఈడ హైదరాబాద్లోనే ఒక డ్రగ్ టాబ్లెట్ తయారు చేస్తారు. అవి ఈడే అమ్ముతారని ముందు గుర్తు. ఇవి తీసిపోయి బాంబేలో అమ్మితే బాంబే మహారాష్ట్ర గవర్నమెంట్ పోతుంది. అవునండి. విజయవాడలో అమ్మితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోతుంది. వీడొచ్చే ఆదాయం అంతా వాళ్ళకి రాదు. ఒక్క అక్కడ నుంచి ఏదన్నా పాపులేషన్ వచ్చినారు, జనాభా వచ్చినారు కదా, పనులకు దానికి దీనికి వచ్చిన వాళ్ళ మీద జిఎస్టీ ఉంటుంది కదా, అదే ఆదాయం రావచ్చు. అది సిటీలో. మిగతా చోట్ల ఏముంటది? అవును సార్. అందుకని అప్పుడు ఇది సర్ప్లస్ స్టేటు, అది మైనస్ స్టేటు, రకరకాల వాదనలు చేస్తాను. ఇదంతా తప్పని అప్పుడు కూడా నేను చెప్తాను. ఆదాయం అనేది ఎవరికి కూడా, ఎందుకంటే కేంద్రంకు పోయిన తర్వాత కేంద్రంలో వారికి వచ్చిన ఆదాయంలో 40% రాష్ట్రాలకు పంచుతారు. అంటే హైదరాబాద్ నుంచి పోయిన కస్టమ్స్ డ్యూటీ కానీ ఇవన్నీ కూడా అక్కడికి వెళ్తాయి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఆ ఓనర్లు కట్టినది, సెంట్రల్ జిఎస్టీ కానీ అక్కడ పోయిన తర్వాత వాళ్ళు 60% ఉంచుకొని 40% రాష్ట్రాల్లో పంచుతారు. రాష్ట్రంకు పంచేది ఏమిటంటే మోడిఫైడ్ గాడ్గిల్ ఫార్ములా అని ఉంది. ఓకే అండి. అది దాని ప్రకారం ఇచ్చినప్పుడు ఫైనాన్స్ కమిషను కొంచెము జనాభా ఎక్కువ ఉన్న జనాభా బట్టి ఇస్తారు. కొంచెం అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రాలు ఫైనాన్స్ చేస్తుంటారు. పెద్ద తేడా రాదు. సరే, ఈడ హైదరాబాద్లో కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి, ఈ కస్టమ్స్ డ్యూటీ అయితేనేమి అన్ని రాష్ట్రాలకు పోయింది. తెలంగాణకు ఒక్కదానికే కాదు కదా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలు పోతుంది. అందువల్ల ఈ ట్యాక్స్ స్ట్రక్చర్ అటువంటిది. దానివల్ల ఇక్కడ ఈ రాష్ట్రం ఇట్టా, ఈ రాష్ట్రం ఇట్టా అని చెప్పారు. సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జగన్ ప్రభుత్వ నిర్ణయం ఏంటిది? తెరవెనుక అసలు ఏం జరిగింది? ప్రభుత్వానికి ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా తాకట్టు పెట్టి మరి సంక్షేమ పథకాలు నడిపిస్తున్నారు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జనాల యొక్క భూములు కూడా రేపటి రోజున జగన్ తాకట్టు పెట్టేస్తారు. సో ఈ క్రమంలో మీరు అప్రమత్తంగా ఉండమని కూటమి హెచ్చరించింది. సో ఇది లాస్ట్ వీక్లో ఒక టర్న్అవుట్ అయింది అన్నట్టుగా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జగన్కి నష్టమే జరిగిందని అంటున్నారు. అది వాస్తవమే, మీరు అన్నమాట వాస్తవమే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల పాస్బుక్లో ఆయన ముద్ర ఫోటో ఉండడం అయితే, అక్కడ సర్వేరాల మీద ఆయన ఫోటో వేయటం అయితేనేమి, ఒరిజినల్ శివము జిరాక్స్ కాపీలో ఇస్తామని చెప్పడం వల్ల అయితేనేమి ప్రజల్లో కొంత రకమైన ఆందోళన భయం పుట్టుకొచ్చాయి. ఎక్కువ కోస్తాంధ్రలో వచ్చింది. ఇక్కడ కొంచెం రాయలసీమలో రాకపోయినా కోస్తాంధ్రలో ముందు జాగ్రత్త మనుషులు కాబట్టి అక్కడైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది. వాస్తవమే సార్. నెక్స్ట్ ఇక్కడ ధరణి మీద ఎలా అయితే వచ్చిందో అక్కడ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వ్యతిరేకత వచ్చింది. అది ఎందుకంటే నీవు ఒరిజినల్ మీ దగ్గర పెట్టుకొని జిరాక్స్ ఇస్తామంటే ప్రజలు ఆశ ఎక్కువ కదా, ఎవరు కూడా ఒప్పుకోరు కదా. ఇప్పుడు జిరాక్స్ కాపీ ఇచ్చినప్పుడు బ్యాంకుకి పోతే ఒరిజినల్ లోన్ కావాలని ఎన్ని రకరకాల సమస్యలు ఉన్నాయి. మరి ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నారా, ఆలోచన చేయకుండా నిర్ణయం తీసుకున్నారా, ఎందుకు తీసుకున్నారా ఆ యాక్ట్ మీద? అంటే కేంద్ర ప్రభుత్వం అయితే ఇచ్చింది అనుకోండి కొన్ని గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రాష్ట్రాన్ని పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయం చేసిండాల్సి. అటు చేయకుండా ఒంటి పొక్కల్లో వాళ్ళు చెప్పినారు మేము చేసినామని పోతే నష్టం జరిగేది నీకే కదా. అంతే. సార్, చివరిగా ఒకే ఒక ప్రశ్న.
సుమారుగా 70 స్థానాలతో వైఎస్ఆర్సీపీ సరిపెట్టుకుంటుందన్న మైసూరారెడ్డి కుప్పంలో చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఓడించాలన్న కసితో దాన్ని ఒక కార్పొరేషన్ చేశారు ఆయన అధికారంలోకి రాగానే. స్థానిక సంస్థల్లో మంచి పట్టు సాధించింది అక్కడ వైఎస్ఆర్సీపీ. ఖచ్చితంగా ఇప్పుడు భరత్ అనే ఆయన్ని బలమైన అభ్యర్థిగా చూస్తారా మైసూరారెడ్డి చంద్రబాబుకి అపోనెంట్గా? అంటే ఆయన తండ్రి గారు కూడా అప్పుడు నిలవన్నాడు కదా కుప్పంలో. ఆయన తండ్రి గారు భరత్ ఐఏఎస్ తండ్రి. భరత్ తండ్రి గారు ఐఏఎస్ ఆఫీసర్ ఓకే. చంద్రబాబు. తెలియదులేండి. ఆయన నిలవన్నాడు, ఆయన ఓడిపోయినాళ్ళండి. తర్వాత ఇతను భరత్ వచ్చినారు. కొంచెం ఎక్కువ ఫైనాన్స్ ఇక్కడైతే కానీ పిఠాపురంలో కూడా డబ్బులు ఎక్కువ పంపించి 3,000 పంపించమని చెప్పినారండి. అక్కడ డిప్యూటీ సీఎం కూడా ఇస్తా అన్నారు వంగగీతకి. ఇక్కడ మీరు గెలిపించుకోండి. సీఎం ఆమెకి ఇచ్చే వీళ్ళ కొరిగేది ఏముందిలే కానీ జనానికి అవునులే. 3,000 రూపాయలు పంచిచ్చినారండి. ఎందుకంటే ఎటైనా పవన్ కళ్యాణ్ ఓడించాలా. సరే ఆడ కూడా కొంత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత డిస్టర్బెన్స్ అయిన మాట వాస్తవమేనండి, కాదండి. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు వచ్చాయి కాబట్టి. తర్వాత ఆయన పోయినాడు, మళ్ళీ రెక్టిఫై చేసుకున్నారు. ఆయన కూడా ఇతూరి 2,000 రూపాయలు పంచాల్సింది వచ్చింది కుటుంబంలో. వీళ్ళు ఏదో పంచుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. పంచినా ఒక 20-30 వేలతో ఆయన గెలుస్తారు. 20-30 వేల మెజార్టీతో భరత్ గారి మీద చంద్రబాబు గెలిచే అవకాశాలు. సరే, కాకపోతే ప్రచారాలు అయితే ఉన్నాయి, ఓడిస్తాం గీడిస్తాం అనేది. అయితే వాళ్ళైతే వైఎస్ఆర్సీపీ అధిష్టానం అయితే కొంచెం పిఠాపురం సీటు మీద, కుప్పం సీటు మీద ఫోకస్ పెట్టే బాగా ఫోకస్ పెట్టిన మాట అయితే వాస్తవం.